హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త హర్రర్తో మీ ముందుకు వచ్చాను. ఒకసారి ట్రైన్లో మహారాష్ట్ర వెళ్ళాము. బాగా 1 గంట అయింది. నిర్మానుష్య ప్రదేశంలో ట్రైన్ ఆగింది. నాకు విండో పక్క సీటు అంటే చాలా ఇష్టం. నేచర్ ఆస్వాదించవచ్చని అలా ఎప్పుడూ కిటికీ వైపే కూర్చుంటాను. అలా ఆగిన ట్రైను కిటికీలోంచి బయటికి చూశాను. చుట్టూ నిర్మానుష్యంగా దట్టమైన చెట్లతోనూ గుబురు పొదలతోనూ అతి భయంకరంగా ఉన్నట్టుండి ఒక ముసలామ అక్కడ ప్రత్యక్షమైంది. పొడవుగా జుట్టు విరబోసుకొని వికృతంగా నవ్వుతూ కనిపించింది. అలా బయలుదేరుతూ ఉండగా ట్రైన్ కదిలాక కొంచెం మర్చిపోయాను. అలా వెళ్తున్నాము. ఇంకో చోట ట్రైన్ ఆగింది. మళ్ళీ నేను కిటికీలోంచి బయటికి చూశాను. ఆ చెట్లు, ఆ కొండలు చూస్తూ మర్చిపోయాను. అంతలో కిటికీ దగ్గరకు ఆ ఆకారం వచ్చింది. కిలోమీటరు దూరం కిందట చూశాను కదా, ఎలా వచ్చింది అనుకుంటూ అయోమయంలో పడ్డాను. మళ్ళీ అక్కడ మర్రి చెట్టు ప్రత్యక్షమైంది. ఆ చెట్టు క్రింద కొద్దిమంది టీ కాచుకుంటున్నారు. అరే, ఇదెలా సాధ్యం? ఈ భయంకరమైన అడవిలో, అది అర్ధరాత్రిలో అనుకుంటూ ఆలోచిస్తుండగా ఆ ముసలి ఆకారం నా దగ్గరకు వచ్చి, కిటికీ దగ్గరకు వచ్చి, తినడానికి ఏమైనా పెట్టవా అంది. ఎందుకో అనుమానం వచ్చి ఆమె ముఖంలోకి చూశాను. మెడ సాగి పొడవుగా ఉంది. ఎర్రటి కళ్ళతో అతి భయంకరంగా జుట్టు జడలు కట్టి మాసిన చీరతో ఆ మబ్బులో, ఆ చీకట్లో భయంకరంగా ఉంది. మా వాళ్ళంతా నిద్రపోతున్నారు. నువ్వు కోరి మరీ కిటికీ దగ్గర కూర్చొని కొనగచ్చుకున్నాను అంటూ ఆలోచిస్తూ ఉండగా ఒళ్ళులో వణుకు పుట్టసాగింది. ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. ట్రైన్ కదిలితే బాగుండును అని అనుకుంటున్నాను. అంతలో మెల్లమెల్లగా కదలడం స్టార్ట్ అయింది. అమ్మయ్యా అనుకున్నాను. అలా వెళ్తున్నాను. నా ప్రక్కన ఎవరో కూర్చున్నట్లు అనిపించసాగింది. ఆ ముసలామ ఇంకా భయంగా, అదెలా సాధ్యం? ఇంకా భయంతో దేవుని ప్రార్థించసాగాను. అలా చేసేసరికి కొంచెం దూరంలో కనిపించింది. ఆ ప్రయాణమంతా, ఆ రాత్రంతా భయంగా కొనసాగింది. బాయ్ ఫ్రెండ్స్. ఈ రియల్ హర్రర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది 2 years కిందట జరిగింది ఫ్రెండ్స్.